ఎవరు నమ్మకపోతే నేనెందుకు బ్రతకాలి? చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతాను. నేను ఇంక బ్రతకను. ఎందుకు బావగారు అంత బాధపడతారు? మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, కానీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నాకు మాత్రం ఏం తెలుసు? 2 లక్షల రూపాయల కాంట్రాక్ట్. ఒక చిన్న పిల్లను లేపిస్తే 2 లాఖ్ హమారా. ఆ పని చెప్పింది ఎవరనుకున్నావు? హరి. ఎవర్రా పాప? ఆ హరిగాడు చంపమని చెప్తే నువ్వు చంపేస్తావా? వాడిని నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాను. ఆ రౌడీ గాడికి ఫోన్ చేసి పాపనేమీ చెయ్యొద్దని చెప్పు. నా మాట వినకుండా పాపనేదన్నా చెయ్యాలని చూశాడే అనుకో, నాలోని ఉగ్ర నరసింహావతారాన్ని మళ్ళీ నువ్వు చూడాల్సి వస్తుంది. ఏమిటండి? ఏమిటి గాయం? ఎంత రక్తం పోయిందో? ఎలా జరిగిందండి? ఒక రౌడీ రాసుకెళ్ళి పట్టుకోబోతుంటే గాయం చేసి పారిపోయాడు బోనా. ఆవేశం తగ్గించుకోండి. అనవసర విషయాలు కలగజేసుకోవద్దంటే నా మాట వినరు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద గాయమైందో. ఉండండి. ఏది ఇలా ఇవ్వండి. కాసేపే ఊడ్చుకోండి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే బోనా, కట్టుకట్టావు కదా, తగ్గిపోతుందిలే. ఎవరండి ఆ రౌడీ? వాడితో మీకేం గొడవ? ఆ రౌడీ ఎవడో కాదు బోనా, ఆ హరి చెంచాగాడు. రామ్దేవ్ని హరి చంపించలేదు బోనా, హరే స్వయంగా చంపాడు. హరి రామ్దేవ్ని చంపడం ఎవరో పాప చూసిందట. ఆ పాపం చంపమని ఈ రౌడీగాడిని పంపించాడు. ఆ విషయం నాకు తెలిసి వాణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించపోతే ఇదిగో ఇలా గాయం చేసి పారిపోయాడు. అయినా వాడు ఆ పాపని ఏం చేయలేడు పోనా. ఏమన్నా చేస్తే నిజం బయట పెట్టి కేసు పెట్టిస్తానని ఆ హరిని బెదిరించొచ్చాడు. అంటే మీరిప్పుడు ఆ హరి దగ్గరికి వెళ్ళొస్తున్నారా? అవును బోనా, నేను వెళ్ళి వార్నింగ్ ఇవ్వకపోతే ఆ పాపం చంపించేస్తాడు. రామ్దేవ్ని చంపటం పాప చూసిందని ఆ పాపం చంపటానికి సిద్ధమయ్యాడు. ఆ పాపం చంపటం ఇంకొకరు చూస్తే వాళ్ళని కూడా చంపేస్తాడా? ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతాడు? వాడి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి బోనా. నేనేదైతే జరగకూడదని అనుకుంటున్నానో అదే జరుగుతుందండి. ఆ హరి దుర్మార్గాలను అంతం చేస్తానని చెప్పి వాడికి మీరు శత్రువుగా మారుతున్నారు. మీరు ఆ పాప ప్రాణాల గురించి ఆలోచిస్తున్నారు కానీ నా పసుపు కుంకాల గురించి ఆలోచించరేంటండి? ఎందుకు బోనా భయపడతావు? వాడు నన్నేం చేస్తాడు? అయినా తప్పులు చేసింది వాడు. వాడు మనల్ని చూసి భయపడాలి గాని వాడిని చూసి మనం భయపడకూడదు. తప్పులు చేయడానికి అలవాటు పడ్డాడు కాబట్టే నేను భయపడుతున్నానండి. వాడు చేసిన హత్యను ఓ పసిబిడ్డ చూసిందని తన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది తన గురించి అంతా తెలిసిన మిమ్మల్ని వదిలేస్తాడంటే నేను నమ్మలేను. వాడు మిమ్మల్ని ఏదైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. మీకేదైతే నేను తట్టుకోలేనండి, తట్టుకోలేను. నాకేం కాదు బోనా, నాకేం కాదు.
నమస్తే అన్న. నమస్తే అన్న. రా పీటర్, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వీణ్ణి మాత్రం వెంటనే చంపేయాలి. ఇంతవరకు వీణ్ణి టార్చర్ చేస్తూ నేను లైఫ్ని ఎంజాయ్ చేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు వీడు నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. నేనే పని చేసిన అడ్డం వస్తున్నాడు. అసలు నేనేం చేస్తున్నా వీడికి ముందే తెలిసిపోతుంది. వీడు బతుకుంటే నేను చచ్చిపోతాను. కాబట్టి వీడు బతుకుంటానికి వీల్లేదు. టెన్షన్ పడకన్నా. ఎక్కడుంటాడో చెప్పు, ఎప్పుడు వేసేయాలో చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను. ఎప్పుడు వేసేయాలో ఆలోచించుకునేంత టైం లేదురా. ఎక్కడ దొరికితే అక్కడ, ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేయి. వాడికంటూ ఒక అడ్రస్ లేదు. వాడికి ఈ భూమి మీద అడ్రస్ లేకుండా చేసేయి. వాడు చావాలి. వాడు చావు లేట్ అవుతుందంటే నా చావు దగ్గర పడుతున్నట్టే. వాడు చావాలి. వాడు చావాలిరా. ఇదిగో డబ్బు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. వాడిని చంపిన తర్వాత నీకెంత కావాలంటే అంత ఇస్తాను. తీసుకో. నాకు చెప్పావు కదన్నా, ఇక వీడి సంగతి నువ్వు మర్చిపో. వీడి చావు కబుర్తోటే మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. వస్తా. రాజేంద్ర, రాజేంద్ర. ఏమండి ఏమండి, పదవుతుంది, ఇంకా నిద్ర ఏంటండి? ఏమండి లేవండి. ఏంటే మంచి నిద్ర పాడు చేశావు? పదవుతుంటే ఇంకా నిద్ర ఏంటండి? లేచి కాఫీ తీసుకోండి. లేవండి, లేవండి. ఏం నిద్ర ఏంటో. రాత్రి ఏంటండి మరీ ఎక్కువ తాగొచ్చారు? రోజే ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? అంటే కట్టుకున్న పెళ్ళంలా మాట్లాడుతున్నావు. ఏదో బాగున్నావు కదా అని రెడ్ లైట్ ఏరియా నుంచి తెచ్చి పర్మనెంట్ గా పెట్టుకున్నా. 10 మందితో తిరిగేదాన్ని పెళ్ళంలా మాట్లాడకు. అవునండి, నేను 10 మందితో తిరిగాను. వాళ్ళందరికీ నా ఒంటినిచ్చానే గాని నా మనసునివ్వలేదండి. ఆ మనసు మీకిచ్చాను కాబట్టే మీ గురించి ఆలోచిస్తున్నాను. మీకు మాత్రమే పరిమితమై నేను బ్రతకాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. నా మెడలో ఆ 3 ముళ్ళు వేసేయచ్చు కదండి. నేను నీకు తాళి కట్టాలి. పాగల్ హోగైగ్యా, నీకేమన్నా మర్చిపోయిందా? నేను నీకు తాళి కట్టమంటే దేకో, నాకు నీ మీద మోజు ఉన్నంత కాలం, నా దగ్గర డబ్బు ఉన్నంత కాలం నీ లైఫ్కి డోకాలేదు. వాడ మధ్య సంబంధం అంతవరకే. అంతేగాని పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. అంత మాట అనొద్దండి. ఈ జన్మకి తాళిబొట్టు నోచుకోనేమోననుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక నా కోరిక నెరవేరుతుందన్న ఆశ పుట్టిందండి. నా కోరిక కాదనకండి. ఈ తాళి కూడా అంటే బాబు, నీలాంటి ఆడదాని మెడలో తాళి ఉంటే ఆ తాళికి వాల్యూ పడిపోతుంది. చూసే వాళ్ళకి చికాకు ఉంటుంది. నాకు ఇప్పుడు 2 లక్షల కాంటాక్ట్ వచ్చింది. అనవసరంగా నాకు చికాకు తెప్పించి నా మూడ్ పాడు చేయకు. ఎడవకు. నువ్వు ఏడిస్తే నాకు ఇదిలా ఉంటుంది. నువ్వు వేసేవైనా
నీలో నిజాయితీ నచ్చింది. నన్నే నమ్ముకున్నావు కాబట్టి నీ కోరిక తీరుస్తాలే. నీకు తాళి కట్టిస్తాలే. చాలండి, నా జీవితానికి ఇది చాలు. నిజంగానే తాళి కడతారా, లేకపోతే ఊరికే అంటున్నారా? లేదే, నీ మెళ్ళో తప్పకుండా తాళి కడతా. చెప్పాను కదా, 2 lakh కాంట్రాక్ట్. అది పూర్తి కాగానే నీ మెళ్ళో తాళి కడతా. ఏమండి, ఏమండి, అబ్బా ఏమిటండి ఇంకా పడుకునే ఉన్నారా? లేవండి. ఏమండి, ఒళ్ళు కాలిపోతుందేంటి? ఏమండి, ఏమండి, రాత్రి హాస్పిటల్కి వెళ్దామంటే నా మాట విన్నారు కాదు. ఇప్పుడు చూడండి ఒళ్ళు ఎలా కాలిపోతుందో. ఏదో ఒక రోజు కాలిపోవాల్సిందే కదా బోనా. చిన్న జ్వరానికి ఎందుకు భయపడతావు? ఇదిగో మీరు ఇలాంటి మాటలు మాట్లాడారంటే నేను ఇప్పుడే చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని? నువ్వే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు బోనా. లేకపోతే చిన్న జ్వరానికే కంగారు పడిపోతావేంటి? వెళ్ళి వేడి నీళ్లు పెట్టు, స్నానం చేసి టాక్సీ తీసుకువెళ్తాను. మీకేమైనా మతిపోయిందా? జ్వరం తీవ్రంగా ఉంది, పైగా చేతికి గాయం. రాత్రి చూస్తే ఏదో చిన్న గాయం అనుకున్నాను, కానీ చూడండి ఎంత పెద్ద గాయం అయిందో. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పర్వాలేదు బోనా, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. రాత్రి ఇలాగే అన్నారు, తెల్లారిపాటికి జ్వరం వచ్చి పడింది. మీకున్నపాటి ధైర్యం నాకు లేదు గాని రండి హాస్పిటల్కి వెళ్దాం. రండి. చెప్తే వినవు కదా. అవునండి, అవసరమైతే మున్నిని తీసుకొచ్చి తనతో పాటు ఆడుకోమన్నారు. బావగారిలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? తను చేసిన తప్పులన్నిటికీ చాలా పశ్చాత్తాపడుతున్నారు. డాడీ ఎక్కడున్నారో తెలిస్తే డాడీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి అన్యాయంగా తీసుకున్న ఇంటిని తిరిగి ఇచ్చేస్తానన్నారంటే బావగారిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోండి. సార్, శాలరీ స్టేట్మెంట్ రెడీ చేశాను, మీరు ఒకసారి చెక్ చేస్తే. నా మనసేం బాగాలేదు సుందరం, మీరే ఇంకోసారి చెక్ చేసి పంపించండి. అలాగే సార్. సుందరం సార్, మిమ్మల్ని విషయం అడగాలి సుందరం. ఏంటో చెప్పండి సార్. రాత్రి రాజేంద్ర మావయ్య మా ఇంటికి వచ్చారు. ఏదో హత్య గురించి, ఎవరో పాప గురించి అన్నయ్యతో గొడవపడి వెళ్ళారు సుందరం. ఆ వివరాలేంటో నీకు తెలుసా? నాకేం తెలియదు సార్. అంతకు ముందైతే ప్రతి చిన్న విషయం నాతో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకనో నన్ను కూడా నమ్మటం మానేశారు. ఆయన ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియనటం లేదు సార్. ఎవరికీ కనిపించకూడదనుకున్న మావయ్య అన్నయ్య దగ్గరకు వచ్చి గొడవ పడ్డారంటే అన్నయ్య ఏదో పెద్ద తప్పే చేసుంటాడు. అన్నయ్య ప్రవర్తనలో ఈ మధ్య చాలా తేడా వస్తుంది సుందరం. మొన్నొక రోజు పొట్టుకులో కూర్చుని అన్నయ్యని కలుద్దామని నేను వెళ్ళాను. ఎవరో అనుకుని నా గొంతు నులవబోయాడు. ఇలాంటి అనుభవం నాకు జరిగింది సార్. ఆయన మందు తాగి మత్తెక్కిందనుకోండి, ఆయనకి ప్రతి ఒక్కరిలో రాజేంద్రే కనిపిస్తారు. ఆయన మీద కోపంతో ఎదురుగా ఉన్నది రాజేంద్రే అనుకొని మన గొంతు నలిపేస్తారు. మావయ్య మీద అన్నయ్యకి ఇంకా ఎందుకింత కోపం అర్థం కావట్లేదు. మొన్నటి వరకు మావయ్య మీద కోపం ప్రియ మీద చూపించేవాడా? ఇప్పుడు ప్రియను చాలా బాగా చూసుకుంటున్నాడు. మొన్నెప్పుడో ప్రియతో అన్నట్టు, మీ నాన్నగారిని పిలిపించు, తన క్షమాపణలు చెప్పి
ఇల్లు తిరిగిచ్చేస్తాను. ఇంకా కావాలంటే అవినాష్ గారి పాపని తీసుకొచ్చి ఆడుకో, నీకు కాలక్షేపంగా ఉంటుంది అన్నట్టు. మామయ్య గారి గురించి అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అవినాష్ గారి పాప గురించి ఎందుకు అడుగుతున్నాడు? ఈ విషయం ప్రియా మేడంతో మాట్లాడినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. ఆయన ఎందుకు ఆ పాప గురించి అడుగుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. మీ మామయ్య గారు ఏదో హత్య గురించి, పాప గురించి మీ అన్నయ్యతో దెబ్బలాడారంటున్నారు కదా. హత్య ఎవరిదో తెలియదు కానీ పాప మాత్రం అవినాష్ గారి పాపే. మీ అన్నయ్య గారు చెయ్యకూడని పని ఏదో చేయటం ఆ పాప చూసుంటుంది సార్. అందుకే ఇప్పుడు ఆ పాప మీద దృష్టి సారించారు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి